నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. సుదీర్ఘ రాజకీయ యాత్రలో 5 ఏళ్ల పరిపాలన నేను ఎన్నడూ చూడలేదన్న టీడీపీ అధినేత. కూటమి గెలుపు ఒక చారిత్రాత్మక విజయమని, చక్కటి పాలన ప్రజలు కోరుతున్నారని స్పష్టం చేసిన చంద్రబాబు నాయుడు. వెల్లడైన ఏపీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ప్రజలకు సంక్షేమాన్ని అందించి మంచి చేసినా ఏమైందో తెలియడం లేదని అసహనం వ్యక్తం చేసిన జగన్. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించిన జగన్. ప్రభుత్వంపై ప్రజలు ఓటు రూపంలో స్పందించారన్న మాజీ మంత్రి యనమల. అఖండ మెజార్టీతో కూటమి సభ్యులు విజయం సాధించడం నాయకుల్లో మరింత బాధ్యతను పెంచిందన్న రామకృష్ణుడు. పూర్తి స్థాయిలో అధికార పగ్గాలు చేపట్టక ముందే కూటమి నాయకులు భూదందాలు మొదలుపెట్టేశారన్న వైసీపీ నేత. కేసుబోయిన పెందుర్తి మండలం పెదగాడి గ్రామంలోని శ్రీకొత్త పైడితెల్లం ఆలయ ప్రాంగణం వద్ద ధ్వంసం సృష్టించారని ఆరోపించిన త్రినాథ్. టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం ఉండవల్లిలో మీడియాతో మాట్లాడారు. సుదీర్ఘ రాజకీయ యాత్రలో 5 ఏళ్ల పరిపాలన నేను ఎన్నడూ చూడలేదని, ప్రజాస్వామ్య వ్యవస్థను ఏ విధంగా నిర్వీర్యం చేశారో చూశాం. ఇవి ఊహించని పరిణామాలు. టీడీపీ గెలుపు ఒక చారిత్రాత్మక విజయం. రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజం. ఇది ఎవరికి శాశ్వతం కాదు. అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుంటే ప్రజలు ఆదరిస్తారు, లేకుంటే ఆదరించరు. 5 ఏళ్ల రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని, అప్పులు పెరిగాయని చంద్రబాబు అన్నారు. ఒక వ్యవస్థని కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో, ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్ని చూశాం. అయితే మా ధ్యేయం ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్లీ భావి తరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం. నేను చాలా ఎన్నికలు చూశాం. 10వ ఎన్నిక నిన్న. అంటే ఇన్ని ఎన్నికలు చూసినా, అంటే ఎన్నికలు చూడడమే కాకుండా ఈ ఎన్నికలన్నీ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు గాని ఇవన్నీ నిర్వహించడం కూడా చేశాం. రాజకీయాల్లో ఒడికిదుడుకులు సాధారణంగా ఉంటాయి. ఎవరు శాశ్వతం కాదు. దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజకీయ పార్టీలు శాశ్వతం, అధికారం అశాశ్వతం. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు. లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి. వ్యక్తులు కనుమరుగైపోయారు, రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి. కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలా. నా జీవితంలో చాలా ఎలక్షన్స్ ఫేస్ చేస్తే కానీ వేవ్ కనపడేది, వ్యతిరేకత కనపడేది. కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని నేను రావాలి, ఓటేయాలి, రాష్ట్రం నిలబడాలి, ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో వచ్చారు. ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కడుపు నిండడం కోసం కూలి పనులకైనటువంటి వ్యక్తులు, పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని నేరుగా ఇక్కడ రైల్వే స్టేషన్లో చూస్తే, బస్టాండ్లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ భోంచేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు. ఈ కమిట్మెంట్ ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు. ఏ విధంగా వాళ్ళని అభినందించాలో కూడా అర్థం కాని పరిస్థితి. అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం. కానీ మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో
సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది. ఏపీ ఎన్నికల ఫలితాలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఫలితాలను తాను అస్సలు ఊహించలేదన్నారు. మంగళవారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్ మీట్ లో జగన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రజల తీర్పు చూసి చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. సంక్షేమాన్ని అందించినా మంచి చేసినా ఏమైందో తెలియడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలకు ఎంతో మంచి చేయాలని తాపత్రయపడ్డానని, ఎన్ని మంచి పనులు చేసిన ఆప్యాయత ఎక్కడా కనిపించలేదన్నారు. 1/2 కోటి మంది రైతుల ప్రేమ ఏమైందో, అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో అని ఆశ్చర్యపోయారు. మరి ప్రేమానురాగాలు ఏమయ్యాయో తెలియడం లేదంటూ విచారాన్ని వ్యక్తం చేశారు. దాదాపుగా కొలిక్కొస్తా ఉన్నట్టున్నాయి. చూసిన ఫలితాలు, జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. బట్ ఎస్, అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసినాం, పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేసాం. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసాం. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తా ఉన్న చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. దాదాపుగా 1,05,00,000 మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ, వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ, ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ, ఆసరాతో తోడుగా ఉన్నాం, 0 వడ్డీతో సైతం అండగా ఉన్నాం, చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు, వారి ఆప్యాయత ఏమైందో తెలీదు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించిన జగన్ ప్రభుత్వంపై ప్రజల ఓటు రూపంలో ఒక విప్లవాత్మకమైన యుద్ధం చేసి ప్రజా తీర్పును అందించారని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తెలిపారు. కాకినాడ జిల్లా తుని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందించేందుకు ప్రజలే కంకణం కట్టుకుని జగన్ ప్రభుత్వాన్ని సాగనంపారని విమర్శించారు. ప్రజల వ్యవస్థలో నియంత్రత్వ పోకడలకు ఎంత మాత్రం మంచిది కాదని, అందుకే జగన్మోహన్ రెడ్డి అత్యంత ఘోరంగా ఓటమి చవిచూశారని విమర్శించారు. అఖండ మెజార్టీతో కూటమి సభ్యులు విజయం సాధించడం నాయకుల్లో మరింత బాధ్యతను పెంచిందన్నారు. రానున్న రోజుల్లో ప్రజా అవసరాలకు పరిపాలన సాగిస్తామని సందర్భంగా తెలిపారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యనమల దివ్య సుమారు 15,000 పైచిలకు ఓట్లతో విజయం సాధించిన నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి అందిస్తానని సందర్భంగా తెలిపారు. మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ విజయానికి ఓట్లు వేసినటువంటి వాళ్ళకి, సహకరించినటువంటి వాళ్ళకి,
నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యొక్క కృషికి తుని నియోజకవర్గంలో ఒకవైపు తెలుగుదేశం పార్టీ కాడరు నాయకులు, మరొక వైపు జనసేన సైనికులు, వాళ్ళ లీడర్స్, మరొక వైపు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించినందుకు వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియపరుస్తూ ఉన్నాను. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ హిస్టరీ రిపీట్ చేశారు. 3 సార్లు తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ కారణాలన్నీ కూడా ప్రక్కన పెట్టి కూటమికి విజయం సాధించడానికి సహకరించడం జరిగింది. ముఖ్యంగా 3 మండలాలు, టౌన్ కూడా మెజారిటీ రావడం అనేటువంటిది చరిత్రలో బహుశా రెండోసారి అనుకుంటున్నాను. 83లో మొట్టమొదటిగా వచ్చింది, తర్వాత కొద్దిగా తగ్గుతూ వచ్చింది. ఇది మళ్ళీ చరిత్రలో రెండోసారి. చాలా మంది డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారు. రాష్ట్రంలో ఇంకా పూర్తి స్థాయిలో అధికార పగ్గాలు చేపట్టక ముందే కూటమి నాయకులు భూదందాలు మొదలు పెట్టేశారని వైసీపీ నేత కేశబోయిన త్రినాథ్ ఆరోపించారు. మంగళవారం రాత్రి పెందుర్తి మండలం పెదగడి గ్రామంలోని శ్రీ కొత్త పైడితల్లి ఆలయ ప్రాంగణం వద్ద ధ్వంసం చేయబడిన నిర్మాణాలను స్థానిక పోలీసులతో కలిసి ఆయన పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో త్రినాథ్ మాట్లాడుతూ ఎన్నికల ముందే తాను విజయం సాధిస్తే భూ కబ్జాలకు పాల్పడతామని కూటమి నాయకులు బహిరంగంగా చేసిన సవాళ్లను గుర్తు చేశారు. ఉడా అప్రూవల్ కలిగిన లేఅవుట్లలో స్థలాలను సైతం కబ్జా చేయాలని విధాలా ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై తక్షణమే పోలీసు యంత్రాంగం స్పందించి తగిన విచారణ నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ ల్యాండ్ అన్నా రమేష్ పెట్టడానికి కారణం ఏంటంటే విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పెదగాడి విలేజ్ కేశబోన్ లావణ్య భర్తని, సర్పంచ్ అయిన భర్తని, నేను త్రినాథ్ని. అయితే 144 సెక్షన్ అమల్లో ఎలక్షన్ కోడ్ ఉంటుండగా కొంతమంది జనసేన వ్యక్తులు, టీడీపీ వ్యక్తులు కొంతమంది నిన్న ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందని, గెలిచారని అధికారపూర్వకంగా చెలాయించి, అంటే ముందు కూడా మేము గెలగానే నీ సైట్లు, నీ ప్రహారీలు అవని ఏదవని నిన్ను దారుణంగా విమర్శించి నిన్ను ఏదో రూపంలోనూ చంపుతామని భయపెట్టి మమ్మల్ని ఎన్నో విధాలుగా రాత్రి నుంచి నిన్నటి నుంచి మొదలెట్టి బళ్ళు మీద రేజింగ్ చేసుకొని ఎన్నో విధాలు చేసినా సరే ఎందుకు మేము ఎటువంటి కూడా మేము గొడవలు చేయలేదు. ఎందుకు ఏదో జరిగిపోయింది అయిపోయింది కదని మా ఇంట్లో మేము పడుకొని ఉన్నాము. అయిపోయిన తర్వాత రాత్రి మీద వచ్చి నీటిపిల్లి రమేష్ అనే వ్యక్తి, నీటిపిల్లి వాసు, గల్లా అప్పలరాజు, గల్లా నరసింహరావు, గల్లా సతీషు, గల్లా అప్పారావు, అలాగే కొంతమంది వ్యక్తులు ఇంకా ఎవరంటే నీటిపిల్లి అప్పారావు, నీటిపిల్లి వాసు, వీళ్ళందరూ కొంతమంది వ్యక్తులు, వీళ్ళందరూ జనసేన టీడీపీ వ్యక్తులు. వాళ్ళతోనట్టుగా ఇంకా కొంతమంది వ్యక్తులు వీళ్ళందరూ కలిపి అధికారపూర్వకంగా మాకు పార్టీ రూలింగ్లోకి వచ్చింది, మేమేం చేసినా చెల్లుతుంది, వీళ్ళు చంపినా కొట్టినా చెల్లుతుంది అని రాత్రి మీద వచ్చి గతంలో ఆల్రెడీగా కొన్ని విధాలకు గొడవలు అయినాయి. అయినా సరే మాకు అక్కడ డీజీపీ అతని దగ్గర కంప్లైంట్ పెట్టి ఇలా చేసిన తర్వాత సరే మీకు అన్ని విధాలుగా ఉన్నాయి కాబట్టి మీరు ఎలాగైతే అలా చేసుకోండి అని అన్నారు. అన్న తర్వాత మేము ఈ వర్క్ను మొదలెట్టి ఈ ఏళ్ళకి 15 రోజులు అవుతుంది. మొదలెట్టి చేసిన తర్వాత రాత్రి మీద వచ్చి ఈ నిరగొట్టి మమ్మల్ని భయభ్రాంతులకి గుడిపెట్టి మమ్మల్ని చంపుతామని బెదిరించి రాత్రి కూడా వార్నింగ్లు ఇచ్చి వెళ్ళారు. ఇచ్చి వెళ్ళి ఇది కూడా ప్రహారీని నిరగొట్టారు. కాబట్టి దయించి ఇప్పుడు ఇంకా 24 గంటలు జరగలేదు, 144 సెక్షన్ ఉంది, ఉంటుండగా కూడా మమ్మల్ని అంత దారుణంగా విమర్శించి ఇంతలాగా చేస్తుందంటే మరి వాళ్ళ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారని మీ అందరికీ
దయచేసి అందరికీ ప్రాణరక్షణ కల్పించి ప్రజలందరికీ భయభ్రాంతులకి గురవకుండా మీరు పోలీసు వాళ్ళు దయించి మీకు గతంలో కూడా ఎన్నోసార్లు నేను సంవత్సరం రోజుల బట్టి తిరుగుతున్నాను, దాని మీద కంప్లైంట్లు ఇచ్చాను, అయినా సరే చేద్దాం అనుకొని వచ్చారు. ఈ రోజుకి ఏదో జరిగింది, చేశాము. చేసిన తర్వాత మీరు పోలీసు వాళ్ళు అందరూ కలిపి మాకు రక్షణ కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం. మీడియా మిత్రులకి, విలేకరులకి అందరికీ. ఎమ్మెల్యే అనిత నివాసం వద్ద పోటెత్తిన నియోజకవర్గ కూటమి శ్రేణులు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యేగా 43,000 పైచిలకు మెజార్టీ ఓట్లతో గెలుపొందడంతో కూటమి నేతలు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు అనితకు శుభాకాంక్షలు తెలియచేయటకు అడ్డరోడ్డులో అనిత స్వగృహం అయిన క్రిష్ టౌన్షిప్ వద్ద నేతలు బారులు తీరారు. నియోజకవర్గ వివిధ గ్రామాల నుండి పార్టీ శ్రేణులు తండోపతండాలుగా తరలివచ్చి శాలువా పూలదండలతో అనితకు శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానుల సందడితో మరియు అనిత గృహం శుభాకాంక్షలు వెల్లువతో హోరెత్తింది. తమ అభిమాన నాయకురాలు ఈ రాష్ట్ర భవిష్యత్తుకు అభివృద్ధి సాధనకు ఉన్నత పదవులు అలంకరించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని నేతలు పేర్కొన్నారు.
అనకాపల్లి పట్టణం గౌరవపాలెం 81వ డివిజన్ పార్క్ సెంటర్ వద్ద జీవీఎంసీ ప్రైమరీ ఎలిమెంటరీ స్కూల్ కు అధికారులు వైసీపీ పార్టీ రంగులు వేయడాన్ని ఖండిస్తూ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మల్ల సురేంద్ర మాట్లాడుతూ చిన్నపిల్లలు చదువుకుంటున్న దేవాలయం లాంటి స్కూళ్లకు 2 రోజుల ముందు అధికారులు వైసీపీ నాయకులకు భజన చేస్తూ వైసీపీ పార్టీ రంగులు వేయడం ఎంతవరకు సబబని, తక్షణమే వైసీపీ పార్టీ రంగులు మార్చాలని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్ ని కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాదంశెట్టి నీలబాబు, బొడ్డెడ జోగినాయుడు, పోలవరం త్రినాథ్, పిట్ల రాజు, తిప్పాన అప్పరాజు, బుద్ధ జోగునాయుడు, రియాజ్, భాను చంద్ర తదితరులు పాల్గొన్నారు. మా అనకాపల్లి 81 డివిజన్లో గౌరవపాలెం పార్క్ సెంటర్ వద్ద ఇది ఎలిమెంటరీ ప్రైమరీ స్కూలు. ఈ స్కూల్ని మరి ఇక్కడ అధికారులు మీ అందరూ చూస్తున్నారు. కోర్టు తీర్పు ఉండగా మరి ఎక్కడ కూడా రంగులు వేయొద్దని చెప్తే ఒక దేవాలయం అంటే స్కూల్ పిల్లలు చదువుకునే స్కూల్కి వైసీపీ రంగులు వేసారు అధికారులు. మరి ఇప్పటికీ కూడా వీళ్ళు ఎన్నికలు అంటే నిన్న ఎన్నికలు జరిగే మొన్న 2 రోజుల క్రితం ఎన్నికల ముందు మరి పవిత్రమైన దేవాలయం చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు చదువుకున్న స్కూల్కి కూడా మరి వైసీపీ రంగులు వేశారు. మరి ఇది స్కూలా లేదా వైసీపీ కార్యాలయమా నేను ప్రశ్నిస్తున్నాను. మరి దయచేసి అధికారులు తక్షణమే ఈ స్కూల్కి రంగులు మార్చాలి, లేని పక్షంలో వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము అధికారులు కోరుతున్నాం. కాకినాడ సినిమా రోడ్ లో గల సూర్య కళా మందిరంలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దరిద్ర రక్షత సమితి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని దరిద్ర రక్షిత సమితి సభ్యుడు గోపరాజు కృష్ణమోహన్ స్వాగతం పలికారు. కార్యక్రమానికి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ సందీపెడ్రి అధ్యక్షతన వహించగా కాకినాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ నాగ నరసింహారావు ముఖ్య అతిథిగాను, JNTUK ప్రొఫెసర్ డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్, జిపిటి లెక్చరర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, మైండ్ ట్రీట్ CEO నాగేంద్ర కుమార్ పాల్గొన్నారు. వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దరిద్ర రక్షిత సమితి ట్రెజరర్ శ్రీమకుర్తి మురళి, సెక్రటరీ నరసింగారావు, వైస్ ప్రెసిడెంట్ పోలిశెట్టి ఈశ్వరరావు, సభ్యులు బాబీ, సోహాన్, జశ్వంత్, లిఖిత్, ప్రత్యూష్, మణికుమార్, వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు, NCC క్యాడెట్లు, NSS వాలంటీర్లు, రిటైర్డ్ టీచర్ కరక రాజాబాబు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సందీప్ రెడ్డి. నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈని మాట్లాడుతున్నాను. ఈరోజు జూన్ 5 అనగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని సందర్భంగా దరిద్ర రక్షణ సమితి వారితో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఒక ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఈరోజు కళామందిరంలో ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా వచ్చిన ఆహుతులైన అందరికీ కూడాను ఈరోజు మానవాళి ఎదుర్కొంటున్న సమస్యల గురించి, అట్లాగే ప్లాస్టిక్ పొల్యూషన్, ఇలా రకరకాలైన సమస్యలు అన్నిటి గురించి విపులంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈరోజు మాత్రమే కాకుండా ఈ అలాగూను ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ సీజన్లో అంతా కూడాను 52 degrees 53 degrees వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి ఢిల్లీ లాంటి నగరాల్లో. ఇటువంటి వాతావరణం ఇలా పెరుగుతూ పోతే మానవాళికి చాలా ముప్పు ఉంది. కాబట్టి మనం ఇకనైనా మేల్కొని మనము మన క్లైమేట్ చేంజ్ ఇంకా జరగకుండా, అట్లాగే మిగతా మనతో పాటు భూమి మీద మన అంటే ఏసీలు ఇటువంటివి వాడగలం టెంపరేచర్ పెరిగితే, కానీ మనతో పాటు మిగతా జీవరాశులన్నిటికీ కూడాను జీవించే హక్కు ఉంది. వాటన్నిటికీ కూడాను జీవించే వాతావరణాన్ని కల్పించాలి. తద్వారా మనం కూడాను రక్షించుకోగలం. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా దరిద్ర రక్షణ సమితి వారు మేము కూడాను ఆర్గనైజ్ చేయడం జరిగింది. అందరికీ మరొకసారి పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. సందీప్ రెడ్డి. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కాకినాడ వారు మరియు పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఏర్పడినటువంటి దరిద్ర రక్షణ సమితి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ జూన్ 5వ తారీఖుని ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఐక్యరాజ్య సమితి వారి సూచనల మేరకు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు మన పర్యావరణ పరిస్థితులను చూసుకున్నట్లయితే అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇది ఏ గ్రహం నుంచి ఎవరో కూడా వచ్చి పాడు చేసింది కాదు. నేచర్ ఆఫ్ లా అని ప్రతి జీవి భూమి మీద పాటిస్తూనే ఒక్క మనిషి తప్ప. ఈ ఒక్క పాయింట్ని పట్టుకున్నట్లయితే మన పర్యావరణాన్ని మనం రక్షించుకోగలుగుతాం. మనం ఈరోజు అభివృద్ధి పేరుతోటి మన ప్లానెట్ని, మన భూమిని రీషేప్ చేసేసి మన డెవలప్మెంట్ పేరుతోటి ఈ పంచభూతాలని కూడా మనం తొక్కేసి ముందుకెళ్ళడం జరుగుతుంది. దాని యొక్క పర్యావరణం మనం అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. రోగాల పరంగానైతే క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ కూడా. కానీ ఎవరు కూడా దీన్ని ఒక సీరియస్గా తీసుకోవడం లేదు. మనం ఏది పర్యావరణం ఉన్నట్లయితేనే మనం ఏ కార్యక్రమం అయినా చేపట్టగలుగుతాము. ఇది అందరూ దృష్టిలో పెట్టుకుని పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి యొక్క ప్రాథమిక బాధ్యతగా గుర్తిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు సురేఖ, దరిద్ర రక్షణ సమితి అధ్యక్షురాలు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఘన విజయం సాధించిన టీడీపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గెలుపుని పురస్కరించుకుని కార్యకర్తల అభిమానులు నాయకులు స్థానిక గాజువాక కార్యాలయంలో కేక్ కటింగ్ చేసి తమ యొక్క విజయోత్సవాన్ని జరుపుకున్నారు. కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఎన్నో అవమానాలకి, ఒత్తిడులకి, తప్పుడు కేసులకి మేము ఎంతో ఇబ్బంది పడుతూ సైకో పరిపాలన అంతమొందించే దిశగా ప్రజలు సరైన తీర్పునిచ్చి రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ ఇచ్చి నాయకుడిని గెలిపించినందుకు తమకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు అలాగే అభినందనలు కూడా తెలియజేస్తాం. ఎందుకంటే ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలన అంతమొందించడానికి అటు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అలాగే రాజ్యాంగం ఇచ్చినటువంటి విలువైన ఓటుని చక్కగా వినియోగించుకుని ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఇటువంటి చరిత్రాత్మకమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని ఈ రోజు తెలుగుదేశం కూటమి ఎన్డీఏ కూటమిని గెలిపిస్తూ అలాగే గాజువాక నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ తోటి పల్లా శ్రీనివాసరావు గారిని గెలిపించడం నిజంగా చాలా మంచి శుభ సూచకంగా మేము అందరం కూడా భావిస్తాం. ఖచ్చితంగా ప్రజలు ఒక్కటే మేము తలుచుకుంటే ఏమైనా చేయగలం, మార్పుకి శ్రీకారం చుట్టడానికి మేమందరం కూడా తలుచుకున్నాం అని చెప్పి ఈ రోజు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ గెలుపుకి కారణమైనటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, జనసేన, బీజేపీ, టీడీపీ పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఉన్నటువంటి కార్యకర్తల శ్రమ ఈ రోజు ఈ ఫలితానికి ఒక కారణం అని తెలియజేసుకుంటూ కష్టపడిన ప్రతి జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఇప్పుడు మన ప్రజలు మన మీద పెట్టినటువంటి బాధ్యత ఉందో ఖచ్చితంగా ఆ బాధ్యతని పూర్తి స్థాయిలో నెరవేర్చడానికి మా నాయకులు మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు విధంగా ఇక్కడ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరిగింది. ఒక ముఖ్యమంత్రి హోదాలోనే జగన్మోహన్ రెడ్డి విఫలమైందని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే 170 సీట్లు గెలవాలి, 170 సీట్లు గెలవాలి, రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరించాలని జగన్మోహన్ రెడ్డి ప్రలోభాలు పలికి ఈరోజు చతురపడే పరిస్థితుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలన ఏ వర్గానికి కూడా న్యాయం చేయని పరిస్థితి అన్నీ కూడా ప్రజలు గమనించి ఈరోజు వైనాడు 175 అన్నాడు జగన్మోహన్ రెడ్డికి వైనాడు 11 అని ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే ఈయన చేసే 5 సంవత్సరాల పాలన దుర్మార్గ పాలన. కూటమిలో ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఉమ్మడిగా పోటీ చేసి రాష్ట్రంలోనే అభివృద్ధి చేయాలి, రాష్ట్ర అభివృద్ధి జయంగా పెట్టుకుని ఇటు పవన్ కళ్యాణ్ ముందు చూపుతో ఒక కూటమికి ఏర్పడి ఈ జగన్మోహన్ రెడ్డిని అంతం అందించిన ఆలోచనతో ఈ మంచి నిర్ణయం తీసుకొని పోటీ చేయడం జరిగింది. గాజువాక నియోజక పల్లా శ్రీనివాస్ గారు అత్యధిక మెజార్టీలో రాష్ట్ర చరిత్రలోనే ఎవరికి రాని మెజార్టీతో 195,322 మెజార్టీ వచ్చిందంటే రాష్ట్ర చరిత్ర ఎవరికి జరగలేదు. ఏ ఉద్దేశంతో ప్రజలు ఆయనకి నమ్మి ఓటేశారో ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ప్రజలకు చేదోడ ఉండి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో గాజువాక హౌస్ కమిటీ సమస్య కానీ, గాజువాక గంగవరం పోర్టు కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, టోల్గేట్ సమస్య, ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తారు. రాబోయే రోజుల్లో గాజువాక నియోజకవర్గానికి ఆయన రాష్ట్రానికి కూడా ఆయన మంత్రి అవుతారు. గాజువాక సమస్యలన్నీ కూడా తద్వారాగా పరిష్కారం చేసుకోవడానికి మంచి అవకాశం చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. ఏదైతే జన సైనికులు, ఇటు బీజేపీ నాయకులు వాళ్ళందరూ కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేసి 50 రోజుల పాటు నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి 50 రోజుల పాటు అందరూ కష్టపడి పనిచేసి పల్లా శ్రీనివాస్ గారి గ్రూప్కి ప్రతి ఒక్కరు కృషి చేశారు. వాళ్ళందరూ పేరున వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియపరుస్తాను. రాబోయే రోజుల్లో 3 పార్టీలు కలిసి ఏకంగా కలిసి మేము పనిచేసుకొని రాష్ట్ర అభివృద్ధికి మేము ముందుంటామని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సుదీర్ఘ రాజకీయ యాత్రలో 5 ఏళ్ల పరిపాలన నేను ఎన్నడూ చూడలేదన్న టీడీపీ అధినేత. కూటమి గెలుపు ఒక చారిత్రాత్మక విజయమని, చక్కటి పాలన ప్రజలు కోరుతున్నారని స్పష్టం చేసిన చంద్రబాబు నాయుడు. వెల్లడైన ఏపీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ప్రజలకు సంక్షేమాన్ని అందించి మంచి చేసినా ఏమైందో తెలియడం లేదని అసహనం వ్యక్తం చేసిన జగన్. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించిన జగన్. ప్రభుత్వంపై ప్రజలు ఓటు రూపంలో స్పందించారన్న మాజీ మంత్రి యనమల. అఖండ మెజార్టీతో కూటమి సభ్యులు విజయం సాధించడం నాయకుల్లో మరింత బాధ్యతను పెంచిందన్న రామకృష్ణుడు. పూర్తి స్థాయిలో అధికార పగ్గాలు చేపట్టక ముందే కూటమి నాయకులు భూదందాలు మొదలుపెట్టేశారన్న వైసీపీ నేత. కేసుబోయిన పెందుర్తి మండలం పెదగాడి గ్రామంలోని శ్రీకొత్త పైడితెల్లమ్మ ఆలయ ప్రాంగణం వద్ద ధ్వంసం సృష్టించారని ఆరోపించిన త్రినాథ్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.